హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టట్లేదని చాలా గ్యాప్ వచ్చిందని చాలామంది బాధపడుతున్నారు కదా. ఈ వీడియోతో మళ్ళీ మా ఛానల్ని స్టార్ట్ చేసేసాము. అది కూడా ఒక స్టడీ స్కిల్ తీసుకున్నాను నేను, 7th క్లాస్ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ రీడ్నెస్ ప్రోగ్రామ్ ఉంది. ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింపుల్ ఈక్వేషన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, డేటా హ్యాండ్లింగ్. ఇక్కడ నేను సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ చెప్తున్నాను, అది కూడా ఇంటీజర్స్లో. అసలు బాడ్మాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు కొన్ని సమ్స్ సింప్లిఫై చేసి చెప్తాను. మళ్ళీ నెగిటివ్ అంటే అసలు ఎందుకు, పాజిటివ్ అంటే ఏంటి అని చెప్తాను. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ మీకు బాడ్మాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సమ్స్ గురించి చెప్తాను మీకు. సరే, ఇక్కడ పేజీ చూడండి. ఓకే, పేజ్ నెంబర్ 16లో ఉంటుంది. 7th క్లాస్ స్టూడెంట్స్కి ఇది చాలా యూజ్ అయ్యింది. మీరు ఈ బాడ్మాస్ రూల్ వల్ల ఏ సమ్ అయినా మీరు సింప్లిఫై చేయొచ్చు, కాబట్టి ఈ బాడ్మాస్ కూడా నేర్చుకోవాలి కంపల్సరీగా. ఫస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. బి, ఇక్కడ బి రాసే కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బి అంటే బ్రాకెట్స్ ఓ అంటే ఆఫ్. ముందు నేను రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ అంతా రాసేసాను, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బి అంటే బ్రాకెట్స్ అంటే మీకు అర్థం తెలుసు. అసలు మీరు విన్నారు బ్రాకెట్స్ అనే మాట. బ్రాకెట్స్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. ఓ అంటే ఆఫ్. మీకు బ్లూ పెన్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను మళ్ళీ మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్లూ పెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఓ అంటే ఆఫ్ అంటే ఏంటి, ఇది ఇంగ్లీష్ నేమ్ కదా, ఇంగ్లీష్ పదం కదా అనుకుంటారు. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అంటే తెలుసు కదా, ఇది మల్టిప్లికేషన్ అంటే. ఇక్కడ ఆఫ్ ఏదైనా సమ్లో సపోజ్ 2 of 3 అంటే 2 into 3 అని మనం సింప్లిఫై చేసుకోవాలి. 2 3 is 6. అలా ఇంటూ అంటే ఆఫ్ అంటే ఇంటూ, ఇలా అందుకంటే ఓ ఇచ్చారు. ఆఫ్ అంటే ఓ అంటే ఆఫ్ అంటే ఇంటూ. ఇక్కడ డి అంటే డివిజన్ అంటే మీకు తెలుసు కదా. ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇవన్నీ మనకి ఈ మెథడ్లోనే లైన్గా చేయాలి. ఈ మెథడ్లోనే చేయాలి. ముందు బ్రాకెట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ బ్రాకెట్స్ వింకులం అంటే బార్లా ఉంటుంది చూసారా. ఏ బి బార్ అని ఉంటుంది, చాలా సంవత్సరం ఉంటుంది. బార్ వింకులం అంటే బార్, దానికి వింకులం అనే నేమ్. బార్ సింపుల్ బ్రాకెట్స్. ఫస్ట్ ఏదైనా బ్రాకెట్స్లో ఈ వింకులం ఉందనుకోండి, ఈ వింకులను ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాత ఇది మన ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత సింపుల్ బ్రాకెట్స్. ఇది చూడండి, ఇక్కడ సింపుల్ బ్రాకెట్స్ అంటే మామూలుగా ఇలా ఉంటుంది సమ్స్. సపోజ్ 2 into 3 అంటే సింపుల్ బ్రాకెట్స్. ఫస్ట్ ఇది అయిన తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేయాలి. థర్డ్ ప్రయారిటీ ఏంటి మనకి, కర్లీ బ్రాకెట్స్. కర్లీ అంటే చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటారు. కర్లీని ఫ్లవర్ అంటారు, మన ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే కర్లీ బ్రాకెట్స్ కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్లో బాక్స్ని మనం ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా, అందుకే స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు దీన్ని. మీకు ఒకటి చెప్తున్నాను, ఈ బాడ్మాస్ రూల్నే వి బాడ్మాస్ రూల్ అంటారు. వి బాడ్మాస్ రూల్ ఎలా వచ్చిందంటే వి అంటే వింకులం. ఈ వింకులంని ఇక్కడ తీసేసారు. ఎందుకు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇది అసలు బ్రాకెట్ లాగా లేదు, ఒక బార్ కదా ఇది ఎందుకు అనుకుంటారు. అందుకే ఇక్కడ వి అనేది ఫస్ట్ ఇచ్చారు. ఈ మెథడ్ కూడా ఫాలో అయినా ఈ మెథడ్ ఫాలో అయినా ఒకటే. ఈ మెథడ్ మీరు ఏంటి ఇక్కడ బ్రాకెట్స్లో ఫస్ట్ వింకులం ఉంది, ఇక్కడ వి అనుకున్నారు కాబట్టి మీకు చెప్పాను ఇక్కడ వి బాడ్మాస్ రూల్ అని. ఇలా అంటారు, ఇలా అంటారు చాలామంది. వి అంటే వింకులం అంటే ఫస్ట్ ఇది సింప్లిఫై చేయాలి, తర్వాత ఇది తెలుసుకోవాలి మీకు, ఇలా సింప్లిఫై చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనకు ఫస్ట్ ఇంక వింకులం ఉండదు. ఇక్కడ వచ్చేసింది కదా, ఇక్కడ సింపుల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇంకా 3. ఇక్కడ ఇది లేదనుకో, అప్పుడు బ్రాకెట్స్లో ఫస్ట్ వింకులం ఉంటుంది. మీరు ఎలా అన్నా రాసుకోవచ్చు, అలా అన్నా సింప్లిఫై చేసుకోవచ్చు, దాని ఆన్సర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్, చూడండి. 7 into 6 minus ఆగండి, మీకు ఇక్కడ బార్ అంటే వింకులం ఉంది. చూడండి, ఈ సమ్ని నేను చేస్తాను. సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ బాడ్మాస్ రూల్, బి బాడ్మాస్ రూల్ వేసుకున్నాను నేను.
మీది బాడ్ మాస్లో అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే కదా నేను. ఇది అయిపోయి టిక్ చేసేసుకోండి. మీరు ఇలా పక్కన సమ్ చేసేటప్పుడు రఫ్లా అన్న గీసుకుంటే మీరు ఈజీగా సమ్ అనేది చేసేసిద్ది. ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు. ఫస్ట్ మీరు ఏది సింప్లిఫై చేయాలి ముందు? వింకులం అంటే బార్ అని చెప్పా కదా నేను. ఇది వీటిని మనం ముందు అండర్లైన్ చేసుకున్నాను నేను. వీటిలో ముందు మీరు సింప్లిఫై చేయాలి. 7 × 6 - 8 - 4 ఎంత? = 4. టేక్ 8 fingers and cut off 4 = 4 వచ్చింది మనకు ఆన్సర్. ఈక్వల్ పెట్టుకోండి. నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేను పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఈక్వల్ మీరు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 7. ఇప్పుడు తర్వాత ఏముంది? బ్రాకెట్స్ లేవు మనకి. ఇక్కడ బ్రాకెట్స్ ఇంటూ కొట్టండి. ఇది అయిపోయింది మనకి. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఆఫ్ అని లేదు కాబట్టి ఇది కూడా లేదు. డివిజన్ లేదు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ మల్టిప్లికేషన్ చేయాలి. 7 × 6 ఎంత? 42. మీరు టేబుల్స్ నేర్చుకుంటే ఇవన్నీ మీకు ఈజీగా వస్తాయి. టేబుల్స్, డివిజన్స్, ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే మీకు ఈ సమ్స్ అన్నీ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ -4 యాస్టీజ్గా నాకు దింపేసుకోవాలి మీరు చేసేసుకొని. చూడండి, ఇది చేసేస్తే దింపేసి యాస్టీజ్గా నేను. తర్వాత ఇది ఇలాగా. తర్వాత 42 - 4 ఇక్కడ -2 నుంచి 4 తీయగలమా మనం? నో, తీయలేము. కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకొని 12 నుంచి 4 తీస్తే ఎంత? 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 38. ద ఆన్సర్ ఈస్ 38 వచ్చింది మనకి. చూడండి, కరెక్ట్ అయిన ఆర్డర్లో చేస్తాం మనం. ఎప్పుడన్నా కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీరు ఈ సమ్ని నేను ఒకసారి మీ బుక్లో సమ్మే ఇచ్చాను నేను. ఆన్సర్ చూడండి కరెక్ట్గా వచ్చింది. మీరు ఎగ్జాంపుల్ సమ్ ఆన్సర్ చూసుకుంటే ఇదే వస్తుంది. ఇంకా పెద్ద సమ్స్ ఉంటే అది కూడా నేను చెప్తాను ఎలా చేయాలో. ఈ మెథడ్లో మీరు ఈ బాడ్ మాస్టర్ ఆర్ బాడ్ మాస్టర్ మెథడ్లో మీరు ఈ సమ్స్ అనేవి చేసినట్లయితే మీకు కరెక్ట్గా వస్తాయి. ఎప్పటికన్నా సమ్స్ అనేవి బాగా వస్తాయి. ఈ బాడ్ మాస్ రూల్ మనకి ఫ్యూచర్లో యూజ్ అయ్యిద్ది. లైక్ 9th 10thలో కూడా ఈ బాడ్ మాస్ రూల్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సరే, నేను ఇప్పుడు వేరే గురించి చెప్తానంటే మీకు ఇంకా కొంచెం పెద్ద సమ్స్ గురించి చెప్తాను. నేను ఒక సమ్ ఇస్తాను, టెక్స్ట్ బుక్లో సమ్మే చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు సమ్ ఇది ఇచ్చారు, దీన్ని మనం ఆన్సర్ చెయ్యాలి. దీన్ని కూడా మనం బాడ్ మాస్ మెథడ్లో చేయాలి. వి బాడ్ మాస్ అని రాసుకోండి. ఇక్కడ వి లేదు కదా, వద్దు బాడ్ వి అని. వి అంటే బార్ లేదు కాబట్టి వి అని కొట్టేశాను. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. నెక్స్ట్ ఏముంది? ఆఫ్ లేదు. డివిజన్ ఎస్ ఉంది. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి టిక్ కొట్టండి. ఇక్కడ 20 / 2020 20 ఉంది. ఇక్కడ మనం చేసుకోవాలి. 2020 అని చేసుకోవాలి. ఆన్సర్ ఏమొచ్చింది మీకు? మీరు దీనికి ఆన్సర్ 101 వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ మామూలుగా మీకు వేసి చూపించాను, మీరు రఫ్లో చేసుకుంటాను. ఆన్సర్ మాత్రం 101 అని వచ్చింది మీకు. 101 సపోజ్ చూపిస్తాను అండి. 20 × 101 ఎంత వస్తుంది? 0 1 0 0 0 0 0 0. ఇక్కడ 2 1 2 2 0 0 2 1 2. ఎంత వచ్చింది? మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి 101. మైనస్ ఇక్కడ ఏమన్నా యాస్టీజ్ దీన్ని దింపేసుకుంటే 100 = ఎంత ఆన్సరు? 1. ఇక్కడ టెక్స్ట్ బుక్లో సమ్ ఇచ్చాను నేను. చూడండి ఈ సమ్ని. ఇక్కడ 2020 / 20 -100 = 1 ఉంది. ఇక్కడ 1 వాళ్ళే ఇచ్చారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కరెక్టా వచ్చిద్దో రాంగ్ వచ్చిద్దో. ఇక్కడ నేను ట్రూ ఎందుకు రాశానంటే ఇది వచ్చిద్దా, అది వచ్చింది కదా, 1 వచ్చింది కాబట్టి ట్రూ. ఇది మనకి 1 వచ్చింది కాబట్టి ట్రూ, కరెక్టే. మరి ఇంకో సమ్ నేను చెప్తాను. ఇది కొంచెం పెద్ద సమ్ము, మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు ఎప్పుడైనా నేను ఒక చెప్తాను. మీరు ఎప్పుడైనా మ్యాథ్స్ సమ్స్ చేయాలన్నా మీరు శ్రద్ధగా దాని గురించి తెలుసుకొని చేయండి. అర్థం కాకుండా చేయకండి. బాడ్ మాస్ రూల్ అనేది ఈ లెసన్కి, ఈ ఇంటీజర్స్కే కాదు, ప్రతి ఒక్క సమ్కి, ప్రతి ఒక్క క్లాస్కి యూజ్ అయ్యింది బాడ్ మాస్ రూల్ అంటే. అందుకే మీరు బాగా బాడ్ మాస్ రూల్ నేర్చుకోవాలి. ఈ బాడ్ మాస్ రూల్ని వి బాడ్ మాస్ రూల్ అంటారు, బాడ్ మాస్ రూల్ అంటారు. అలాగే మీకు మా ఛానల్లో ఈ స్టడీసే కాకుండా ఇంకా చాలా కొత్తవి పెడతాం మేము. గ్యాప్ వచ్చిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాం మా ఛానల్ని. ఈ యొక్క స్టడీతో నేను స్టార్ట్ చేస్తాను. సగం చెప్పేసా కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్కించుకుంటాను. నేను ఇంకో క్వశ్చన్ ఎక్కించుకుంటాను. నేను కొంచెం పెద్ద సమ్ ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్ చెప్తున్నాను.
145 divided by 3 20. ఇది సమ్ ఇచ్చారు కదా, ఇదేగా సమ్ము. ఈ సమ్లో మనకు బార్ ఇచ్చారు, ఎక్కడ ఈ రెండింటికి ఇచ్చారు బార్. చూపిస్తానండి. ఈ బార్ ఎక్కడ ఇచ్చారు, మనకి ఈ రెండింటికి ఇచ్చారు, కానీ ఈ రెండింటికి వేయకూడదు, అందుకని ఇది బ్రాకెట్లో ఉంది. వాళ్ళు రాంగ్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఈ రెండింటికి అసలు రావాలి బార్ అనేది. చూడండి, బార్ అనేది ఈ రెండింటికి రావాలి, ఇక్కడ రాంగ్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. మీరు ఒకసారి చూసుకుని టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ అనేది రాంగ్ వచ్చింది, ఇక్కడ మనకి కరెక్ట్ చేసుకున్నాను నేను. ఈ రెండింటికి బార్ రావాలి ఎక్కడికన్నా. సరే, అప్పుడు సమ్ చేస్తాను నేను. ముందు ఈ రెండు ఫస్ట్ ఇక్కడ వి బాడ్ మసలు వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బాగా ఉంది, వింకులం ఉంది కాబట్టి. వింకులం ఉంది ఇక్కడ ఉంది. రెండింటిని చేసుకోవాలంటే మనం ఈ ఆఫ్ని ఇంటూలో మార్చేసేయాలి. 6 into 145 divided by 3 plus 2 bracket 2 minus 4 20. ఇక్కడ మార్చేసినప్పుడు ఇక్కడ కూడా మార్చాలి కదా, ఒక హాఫ్ని మార్చాలి, ఇంకోటి కూడా మార్చాలి. -20 నేను తెలియక ఫస్ట్ రాసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇది దేనికి ఉంది దీనికి ఉంది కదా బాగా, ఇది మనం సింప్లిఫై చేయాలి. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, వింకులం కాబట్టి. 6 into 145 ఇక్కడ నేను చేస్తాను. 145 మీకు అర్థమని నేను చేస్తున్నాను. 6 5 ఎంత, 30. 6 4 24. 24 3 యాడ్ చేస్తే ఎంత, 24 25 26 27 వచ్చిందా. ఆన్సర్ ఇస్ 27. ఇక్కడ 27 కదా, 6 1 6 7 8 870. ఆన్సర్ ఎంత వచ్చింది, 870. ఇంకా ఇది బాగా మనం ఇంకా అయిపోయింది మనకి. ఈ వింకులో అనేది మనం సింప్లిఫై చేసేసాం. అప్పుడు ఇక్కడ ఏం పట్టదు, ఇలాగే ఉంచేసి 870 అని రాసేసుకొని డివిజన్ పెట్టేసి ఇంకా యాస్టిస్గా దించేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత ఏమన్నా బ్రాకెట్స్ ఫస్ట్ బ్రాకెట్ అంటే ఇది సింపుల్ బ్రాకెట్స్ సింపుల్ అని పెట్టేస్తాం, మీకు అర్థం అవ్వని. సింపుల్ ఇది లాస్ట్గా సింపుల్ బ్రాకెట్స్ ఏమన్నా 3 + 2. 3 + 2 అంటే ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. ఇంక ఈ బ్రాకెట్స్ పోయింది అంటే 5. 3 + 2 = 5. ఇంకా ఈ బ్రాకెటే ఉంది, డివిజన్ బై 2 4 into 20. తర్వాత బ్రాకెట్స్ ఇంకా యొక్క బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ ఒకటే ఉంది కాబట్టి ఇది చేసేసుకున్నాను నేను. 5 టేబుల్ 870 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చేసుకున్నాం డివిజన్. 5 878 ఇక్కడ 8 1 time 5. 8 నుంచి 5 తీసేస్తే అంత 3 37 వచ్చింది. 5 6 30 కాబట్టి 6 30. ఇక్కడ 70. ఆగండి, రాంగ్ ఇది, సారీ. ఇక్కడ ఎక్కడ రాంగ్ వచ్చిందంటే నేను తెలియక ఒకేసారి రాసేసాను. 737 కదా, ఇక్కడ 30 కాదు, 5 6 7 35 ఉంటుంది. 5 7 నుంచి 5 వస్తే 2. సారీ, 0 దించి మీకు ఇక్కడ కొంచెం తికమక అయి ఉంటుంది కదా. నేను అక్కడ మీకు మల్టిప్లికేషన్ చేసి చూపిస్తాను. మళ్ళీ 20 వచ్చింది. ఇది 5 4 20 0. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేసేప్పుడు మల్టిప్లికేషన్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇక్కడ 5 into 174. 5 4s 25 7 35 37 37 3 మిగిలిన 5 5 6 7 8 8 వచ్చిందిగా మీకు 174. ఇక్కడ ఆన్సర్ 174 అంటే ఈ బ్రాకెట్ ఇంకా పోయింది. ఇక్కడ డివైడ్ బై 2 -4 into 20. తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా ఇది బ్రాకెట్స్ అయిపోయినాయి, ఆఫ్ లేదు. డివిజన్లో ఇచ్చేయాలి మనం, అర్థమైందా, ఇచ్చేయాలి. ఇంక ఫస్ట్ మనకి డివిజన్లో ఇది చేయాలంటే ముందు ఈ రెండింటిని డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 174 వస్తుందా,
ఇక్కడ నేను ఎక్కడ చూపిస్తాను 2 174 వేసుకున్నాను 2 టేబుల్ 71 2 8 16 2 7 14 87 వచ్చింది 87 minus 4 into 24 20 is అంత 80 ఆన్సర్ ఇస్తాం టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆన్సర్స్లో చూస్తే ఆన్సర్ అనేది సమానే ఉంటుంది మనకి ఈ బోర్డ్ మాస్టర్లో చేస్తే కరెక్ట్గా ఆన్సర్ చూడండి నేను అలా కరెక్ట్గా చేశాను ఆన్సర్ అనేది ఎప్పుడు కరెక్ట్గా వస్తుంది అందుకే మీరు బోర్డ్ మాస్టర్ని ఫాలో అయినట్లయితే మీ ఆన్సర్స్ కూడా కరెక్ట్గా వస్తుంది అలాగే నేను ఫస్ట్ మీకు చెప్పిన బ్రాకెట్స్ వీటి గురించి కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి వింకులం సింపుల్ బ్రాకెట్స్ ఈ బోర్డ్ మాస్టర్ ఈ సమ్ము ఇవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బోర్డ్ మాస్టర్ అనేది బాగా వచ్చేసిద్ది సరే ఇంకోండి నేను ఏ సమ్స్ చెప్పానో చూపిస్తాను ఈ సమ్ అను ఇంకోటి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అండ్ ఈ సమ్ ఇది కొంచెం పెద్ద సమ్ కాబట్టి ఎంత ఈజీగా ఉన్నదో చేస్తుంది మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తున్నట్లయితే ఇంటీజర్స్ అని మీకు తెలుసు ఈ ఇంటీజర్స్ మీకు రాని బోర్డ్ మాస్టర్ ఈ బోర్డ్ మాస్టర్ వస్తే మీకు ఈ పెద్ద చాలా సమ్స్ పెద్ద సమ్స్ అని క్లియర్ అయిపోతుంది మీకు ఆన్సర్స్ అని చెప్తే కదా లాస్ట్లో ఉంటాయి ఆన్సర్స్ అనేవి వీటిలో చూసుకొని కరెక్ట్ చేస్తాను రాంగ్ చేస్తాను మీరే చూసుకొని ఆన్సర్ అయితే కరెక్ట్ అని చేసింది చూద్దాము ఇక్కడ ఎక్స్ 1.4లో ఫోర్త్ సమ్ ఇక్కడ ఫోర్త్ సమ్ ఎక్స్ 1.4లో ఫోర్త్ సమ్ అంటే సెకండ్ రోమన్ ఫోర్త్ సమ్ ఇది కూడా 7 చూసారా 7 వచ్చింది నాకు కూడా ఆన్సర్ అనేది కరెక్టే వచ్చింది అందుకే మీరు బోర్డ్ మాస్టర్లో ఎప్పుడు ట్రై చేయండి అలాగే ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్